ఓం శ్రీ గణేశాయ నమః. రామాయణంలో శ్రావణ కుమారుని పాత్ర. ఇక్ష్వాకుల వంశీకుడైన దశరథ మహారాజు కోసల దేశానికి అయోధ్యను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఎంతకాలం గడిచిన సంతానం కలగని దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ అగ్నిగుండం నుండి ఒక దివ్య పురుషుడు పాయసంతో నిండి ఉన్న ఒక కలశాన్ని దశరథుడికి ఇచ్చి, ఆ పాయసాన్ని భార్యలు సేవిస్తే పుత్ర సంతానం కలుగుతుందని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆ పాయసాన్ని సేవించిన 3 భార్యలు గర్భవతులై కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. వారు అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవారై గురువు వద్ద విద్యలు నేర్చుకున్నారు. కుమారులంటే దశరథుడికి ఎంతో ప్రేమ. శ్రీరాముడంటే ప్రాణం. రాముడిని చూడకుండా దశరథుడు క్షణం కూడా ఉండేవాడు కాదు. అనేక విలువిద్యలు నేర్చుకుని పెద్దవారయ్యారు ఆ కుమారులందరూ కూడా. మిథిలానగర రాజైన జనక మహారాజు కుమార్తెని సీతను ఇచ్చి శ్రీరామచంద్రుని కళ్యాణం జరిపించారు. ఇలా ప్రాణప్రధానంగా చూసుకునే శ్రీరామచంద్రుని విడనాడడానికి దశరథుడికి ఓ శాపం ఉంది. అది తెలుసుకోవాలంటే శ్రావణ కుమారుని కథను తెలుసుకోవాలి. పూర్వం పల్లెవాసుల్ని క్రూర జంతువుల నుండి రక్షించటానికి రాజులు వేటకెళ్ళేవారు. ఒకరోజు దశరథుడు వేటాడడానికి అరణ్యానికి వెళ్ళాడు. వేటాడి అలిసి దాహం తెచ్చుకోవడానికి నది వద్దకు వెళ్ళాడు. అచ్చట జంతువులు నీరు తాగిన శబ్దం వినవచ్చి బాణాన్ని ప్రయోగించాడు. కానీ అక్కడ ఏ జంతువు లేదు. మునికుమారుడు నదిలో నుండి నీరు తీసుకోవడం చప్పుడు వినిపిస్తుంది. అతడే శ్రావణ కుమారుడు. శ్రావణ కుమారుని తల్లిదండ్రులు అంధులు. వారికి నిత్యం సేవ చేసి తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. ఆది గ్రంథమైన రామాయణంలో శ్రావణ కుమారునిది ఒక ఉదాత్తమైన పాత్ర. తల్లిదండ్రుల పట్ల ఎంత అంకిత భావాన్ని కలిగి ఉండాలో చెప్పే ఒక మహోన్నత వ్యక్తిత్వం ఈ శ్రావణ కుమారుది. శ్రావణ కుమారుని తల్లి పేరు కుండ, తండ్రి పేరు శ్రవణుడు. శ్రావణ కుమారుడు వృద్ధులు, గుడ్డివారు అయిన తల్లిదండ్రుల్ని మిక్కిలి భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉండేవాడు. శ్రవణుడు వయస్సు మీరిన ఒక అంధ దంపతులకు జన్మించాడు. వారిరువురిని పోషించడం కోసం బాలుడైన శ్రవణ కుమారుడు సంపాదించవలసి వచ్చేది. ఈ ప్రయత్నంలో అతడు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తూ ఉండేవాడు. తల్లిదండ్రులు వృద్ధులు, అంధులు కావడం చేత వారు తనతో పాటు నడవలేరని ఒక కావడిలో కూర్చుండబెట్టుకుని ఆ కావడిని తన భుజంపై మోస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. ఒకసారి వారు ఒక అడవిలో ప్రయాణిస్తూ ఉండగా శ్రవణుని తల్లిదండ్రులకు దాహం వేస్తుంది. వారి దాహార్తిని తీర్చడానికి శ్రవణుడు ఒక పాత్రలో నీళ్లు తేవడానికి వెళ్ళాడు. శ్రావణ కుమారుడు నది వద్దకు వెళ్ళి నీటిలో కుండను ముంచుతున్నప్పుడు బుడబుడమనే శబ్దం వచ్చింది. ఆ ప్రాంతానికి వేటకై వచ్చిన దశరథ మహారాజు ఆ శబ్దం విని ఏనుగు తొండంతో నీరు గ్రహించే శబ్దంగా భావించి శబ్దవేది బాణం ఆ వైపు ప్రయోగించాడు. ఆ బాణం మునికుమారునికి తగిలింది. అతడు ఆర్తనాదం చేశాడు. అది విని దశరథుడు తన తప్పు గ్రహించి అతని చెంతకు వెళ్ళాడు. మునికుమారుడు తన తల్లిదండ్రుల స్థితి ఎరిగించి వారికి తన సంగతి తెలుపవలసిందిగా రాజును ప్రార్థించి ప్రాణం వదిలాడు. దశరథుడు
విషణ్ణుడై అంధులైన అతని తల్లిదండ్రులకు జరిగిన వృత్తాంతం అంతా వివరించాడు. అప్పుడు శ్రవణ కుమారుడు, నా వలే నీవును పుత్రశోకంతో మరణింతు అని శపించి శరీర పరిత్యాగం చేశాడు శ్రవణ కుమారుని తల్లిదండ్రులు. ఇది దశరథుడు శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఈ కౌశల్యతో ఈ సంగతి చెప్పినట్టుగా రామాయణంలో ఉంది. దశరథుని ముద్దుల భార్య కైకేయి తన చిలికెత్త మందర మాయమాటలకు లోనే రాముని పట్టాభిషేకం చెడగొట్ట తలపెట్టింది. పూర్వం శంబరాసుడితో యుద్ధం సంభవించినప్పుడు కైకేయి సహాయపడింది. అందుకు దశరథుడు కైకేయికి 2 వరాలు కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె అడగలేదు. ఇప్పుడు ఈ పట్టాభిషేకం సమయంలో అవి దశరథుడికి గుర్తు చేసి, ఒకటి రాముణ్ణి 14 సంవత్సరాల అడవులకు పంపటం, రెండవది తన కుమారుడైన భరతునకు పట్టాభిషేకం చేయమని కోరింది. ఆ మాటలు విన్న దశరథుడు కుంగిపోయి మూర్ఛపోయాడు. అంతటా శ్రీరాముడు తల్లి మాటకు అడ్డు చెప్పకుండా రాజలాంఛనాలన్నీ విడనాడి నారదుస్తులు ధరించి లక్ష్మణుని వెంటరాగా సీతాదేవితో అరణ్యాలకు బయలుదేరాడు. రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి తిరిగి అయోధ్యకు వచ్చి రామ పట్టాభిషేకం జరిపించారు పెద్దలు. తల్లిదండ్రుల్ని ప్రత్యక్ష దైవాలుగా భావించి వారికి సేవ చేసి వారి ఆశీస్సులు తోటి పిల్లలు వృద్ధిలోకి రావాలి. అలాగా ఈ శ్రవణ కుమారుడు యొక్క గాథ మనకి తల్లి తండ్రి రుణం ఎంత సేవ చేసినా తీరదు. చేయవలసిందల్లా ముసలితనంలో వారిని బిడ్డల్లా చూసుకోవటమే. మనని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల రుణాన్ని తీర్చటానికి తల్లిదండ్రులని పెద్ద వయసులో జాగ్రత్తగా చూసుకోవటమే. తాను సంపాదనతో నిస్వార్థంతో పెంచి పెద్ద చేసిన తండ్రి రుణం తీర్చుకోవాలి, తల్లి రుణం తీర్చుకోవాలి. లోక జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నేర్పినందుకు గురు రుణాన్ని, మనకి బుద్ధిని కర్మని ఇస్తున్న దైవ రుణాన్ని, భక్తి ద్వారా ధర్మ మార్గం ద్వారా సకల శాస్త్రాలని ధర్మాలని గ్రంథాల ద్వారా మనకు అందించిన ఋషి రుణాన్ని తీర్చుకోవాలి. ఇలాగా తల్లిదండ్రులు సేవ చేసినటువంటి శ్రావణ కుమారుణ్ణి తప్పక తలుచుకొని ఆయన ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకుని వారి ఆశీస్సుల్ని అందరూ కూడా అందుకోవాలి. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్ వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి మదిని దోచే